రొటీన్ అనిపిస్తుంది అంటున్నారు చాలా అంటే అంతకుముందు తులసి కూడా అబ్బాయి తన ఎమోషన్ అలా ఉంటుందా మీకు ఓవరాల్గా మీకు ఏం నచ్చింది కొంతవరకు ఉంది వైలెన్స్, కాకపోతే పర్వాలేదు. చల్తా చాలా ఉన్నప్పుడు పిల్లలకు ఇబ్బంది అంతా అంటే మొత్తం సినిమా అంతా లేదండి, ఏదో 2-3 సీన్లు ఉన్నాయంటే. బట్ ఆ 2-3 సీన్లు వదిలేస్తే కనుక ఎమోషన్ కరెక్ట్ ఉంది కాబట్టి ఎంజాయ్ చేస్తారు. హిట్ సినిమాలో ఆర్య గారు ఫైట్స్ కానీ వాళ్ళకి డైలాగ్ డెలివరీ కానీ వాళ్ళకి బాడీ కానీ ఏంటంటే చాలా వెరైటీగా చూపించారు. లాంగ్ టేర్స్ ఆ లుక్ క్యారెక్టర్ కానీ ఉంటే నాకు చాలా బాగా నచ్చింది. సంక్రాంతి పండుగ సినిమా కాబట్టి సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళి చూడదగ్గ సినిమా లాగానే డాటర్ సెంటిమెంట్ అనేది ఎప్పుడైనా హైలైట్ అండి. ఎప్పటికప్పుడు పేరెంట్స్ అవుతూనే ఉంటారు కాబట్టి పేరెంట్స్కి డాటర్ కనెక్షన్ అనేది ఉంటానే ఉంటుంది. అది ఎక్కడ తగ్గదు. ఎమోషన్ స్టైలిష్ యాక్షన్ ఎక్కువ ఉందా? యాక్షన్ ఉందండి. స్టోరీ ఎట్లా నరేట్ చేసింది? బాగుందా స్టోరీ? యాజ్ యూజువల్ సైలెంట్ సినిమాలు చాలా చూశాను నేను. ఆ 3 సినిమాల్లో స్టోరీయే హీరో. సో స్టోరీ వైజ్ నో కాంప్రమైజ్ ఇన్ స్టోరీ. బాగుంది స్టోరీ. కాకపోతే లైక్ ఆఫ్టర్ సో మచ్ అంటే థ్రిల్లర్ జానర్ తీసినోడు ఫ్యామిలీ సెంటిమెంట్ తీయగలడా అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ చాలా దారుణంగా ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చుద్దా? చాలా బాగా నచ్చుద్దండి. నేను యాజ్ ఎ పేరెంట్గా చెప్తున్నాను, యాజ్ ఎ ఫాదర్గా నేను ఇప్పుడు సినిమా చూసి ఫస్ట్ నా కూతురు చూసుకోవడానికి నేను వెళ్ళిపోవాలనిపిస్తుంది. అంత కనెక్ట్గా ఉన్నాను. 15 నిమిషాలు లాస్ట్ 15 మినిట్స్ అయితే నాకు ఏడు బాగట్లేదు. అంత హెవీ కనెక్ట్ అయ్యి ఉన్నాను నేను. డెఫినెట్లీ హిట్ అవుతుందండి. రైటింగ్ బాగాలేదు, డైరెక్షన్ బాగాలేదు, మిగతాన్ని బాగానే ఉన్నాయి. యాక్టింగ్ బాగా చేసిండు, వెంకటేష్ బాగా చేసిండు, నవాజ్ బాగా చేసిండు. ఆర్య కష్టపడ్డాడు కానీ వాళ్ళని క్యారెక్టర్స్ ఇవ్వలే వాళ్ళకి. లైక్ థియేటర్లో డైరెక్టర్ ఉండే, డైరెక్టర్ని పోయి అడగాలనిపించింది ఏం రాసినావని, కానీ అడగలేదు. అసలు ఉండదా అన్నట్టు అనిపించింది. లైక్ వచ్చి వెళ్ళిపోయింది, ఏం సిగ్నిఫికెంట్ మేబీ పర్ఫార్మెన్స్ బాగుంది. పర్ఫార్మెన్స్లే బాగున్నాయి యాక్చువల్లీ. ఇప్పుడు ఈ సంక్రాంతికి మూడిట్లో ఏది హిట్ అంటే ఏం చెప్తావు? హనుమానా లేకపోతే గుంటూరు కారం? ఈ గుంటూరు హనుమాన్లో నీకు బాగా నచ్చింది?